డీసాట్ వీక్షకులకి నమస్కారం. మనం పల్లె చట్టాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. గ్రామ పాలన మన చట్టాలు పేరుతోటి గ్రామీణ ప్రాంతంలో అమల్లో ఉన్న చట్టాలు, గ్రామీణులకు ఉపయోగపడే చట్టాల గురించి ప్రస్తావన చేస్తూ వస్తున్నాను. ఈ రోజున గ్రామ పరిపాలనకు సంబంధించి ఏదైతే కీలకమైన చట్టం ఉందో, మన గ్రామాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి అని చెప్పే చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక కొత్త చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. అదే పంచాయతీరాజ్ చట్టం. 1964లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పంచాయతీరాజ్ చట్టం ఉండేది. ఆ తర్వాత భారత రాజ్యాంగంలో పంచాయతీరాజ్ వ్యవస్థని పొందుపరిచిన తర్వాత 1993లో ఇంకొక కొత్త చట్టాన్ని తీసుకొచ్చినాం. 1994లో పంచాయతీరాజ్ చట్టాన్ని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018లో ఒక కొత్త పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేసుకొని అమలు చేసుకుంటున్నాం. ఈ రోజున ఆ చట్టం గురించి, గ్రామ పరిపాలనకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా అసలు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలు ఏంటి, వీటి ఆవశ్యకత ఏంటి, ఏ గ్రామానికి ఆ గ్రామం స్వయం సమృద్ధిగా ఉండాలి, ఒక గ్రామము ఒక రిపబ్లిక్గా ఉండాలి అని చెప్పి మహాత్మా గాంధీ ఏదైతే ఆశించారో ఆ వైపున వెళ్తున్నామా, లేదా సెంట్రలైజ్డ్ పరిపాలన, కేంద్రము రాష్ట్రాలే బలంగా ఉండాలనే వైపు వెళ్తున్నామా? ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ చట్టం ఏం చెప్తుంది అనే కోణాన్ని కూడా స్పృశించే ప్రయత్నం చేద్దాం. మానవ నాగరికత పరిణామ క్రమంలో ఎప్పుడైతే మనం గుంపులుగా జీవించడం మొదలుపెట్టామో దాదాపుగా అప్పటి నుంచి గ్రామాలు ఉన్నాయి. ఏ పేరైనా పెట్టుకొని వాటికి. అప్పటి నుంచి గ్రామాలు ఉన్నాయి. ఎంతమంది రాజులు మారినా, ఎన్ని రాజ్యాలు మారినా, పరిపాలకులు ఎవరు మారినా, స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా, బ్రిటిష్ పరిపాలన వరకు కూడా గ్రామ స్థాయిలో, గ్రామ పరిపాలన వ్యవస్థలో, గ్రామ జీవన విధానంలో పెద్దగా ప్రభుత్వాలు జోక్యం చేసుకునే పని చేయలేదు. గ్రామాలని గ్రామాలకే వదిలేశాయి. మిగతా అంశాలలోనే చట్టాలు వచ్చాయి, మిగతా అంశాలలోనే కొత్త కొత్త విధానాలు వచ్చాయి. కానీ రాజులు కూడా గ్రామ పరిపాలనా వ్యవస్థలో వేలు పెట్టే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే గ్రామాలలో ఉన్న వ్యవస్థ ఏదైతే ఉందో, గ్రామ జీవనం ఏదైతే ఉందో, అది ప్రకృతితో ముడిపడి ఉన్న జీవన విధానం, ఒకరికొకరు కుటుంబాలు పెనవేసుకొని సాగుతున్న జీవన విధానం. దాన్ని కదిలిస్తే కనుక సామాజికంగా, ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతోటి వాటిని ముట్టుకునే ప్రయత్నం అయితే జరగలేదు. కొత్తగా కొన్ని చట్టాలు తీసుకొచ్చి గ్రామాల బయట కొంత పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నమే జరిగింది. మొట్టమొదటిసారిగా గ్రామ పరిపాలనలో, గ్రామ పరిపాలనకు సంబంధించి చట్టం చేసే ప్రయత్నం బీహార్ 1947లో చేసింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజస్థాన్ ఒక పంచాయతీరాజ్ చట్టాన్ని 1950 ప్రాంతంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఆ పంచాయతీరాజ్ చట్టం కిందనే గ్రామ పరిపాలన వ్యవస్థ కొనసాగింది. ఆ తర్వాత కాలంలో చాలా రాష్ట్రాలు తమ రాష్ట్ర పరిధిలో పంచాయతీరాజ్ చట్టాలు తీసుకొస్తూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా 1964లో మొట్టమొదటిగా పంచాయతీరాజ్ చట్టాన్ని మనం రూపొందించుకోవటం జరిగింది. ఈ వ్యవస్థలు రావడానికి బలమైన కారణం ఏంటంటే, గ్రామ స్థాయిలోనే అక్కడ గ్రామీణులకు కావాల్సిన సేవలన్నీ అందాలి, గ్రామంలోనే సాధ్యమైనంత పనులు జరగాలి. ఆ గ్రామ అవసరాల కోసం, గ్రామ పరిపాలన అవసరాల కోసం రాష్ట్ర రాజధానియో కేంద్ర రాజధాని వైపు చూసే ప్రయత్నం కాకుండా, ఆ గ్రామంలోనే ఆ సమృద్ధి పరిపాలన కనుక ఇవ్వగలిగినట్లయితే గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలుగా ఉంటాయి అనే ఒక ఉద్దేశంతో ఈ డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్కి అంకురార్పణ జరిగింది. ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గ్రామస్థాయి పరిపాలన కనుక సరిగ్గా ఉన్నట్లయితే రాష్ట్రం మీద, దేశం మీద బర్డెన్ తగ్గుతుంది. ఏవైతే ప్రజల అవసరాలు ఉంటాయో సత్వరం తీర్చడానికి ఈ గ్రామ పరిపాలన వ్యవస్థ ఉపయోగపడుతుంది. అందుకోసం పంచాయతీరాజ్ వ్యవస్థని స్ట్రెంథెన్ చేయాలన్న ఆలోచన. ఒరిస్సాలో, మహారాష్ట్రలో షెడ్యూల్ ప్రాంతాల్లో ఒక నినాదం ఉంటుంది. గ్రామ పరిపాలన అన్నప్పుడల్లా నాకు ఆ నినాదం గుర్తొస్తుంది. వాళ్ళు ఏమంటారంటే, దాన్ని మనకు అన్వయించుకొని చెప్పాల్సి వస్తే, హైదరాబాదులో మా ప్రభుత్వం, ఢిల్లీలో మా ప్రభుత్వం, కానీ మా ఊళ్ళో మేమే ప్రభుత్వం. ఇది గ్రామ పరిపాలనకు ఒక కీలకమైన అంశం.
ఆ తేడా మనం అర్థం చేసుకోవాలి. జిల్లా స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనో దేశంలోనో మా ప్రభుత్వమే ఉంటుంది. మేము ఎవరినైతే ఎంపిక చేసుకుంటాం వాళ్ళు పరిపాలన చేస్తారు. కానీ గ్రామానికి వస్తే మేమే పరిపాలిస్తాం. ఆ తేడా మనకు పంచాయతీ అడ్మినిస్ట్రేషన్లో స్పష్టంగా కనబడుతుంటుంది. వాళ్ళ పరిపాలనని వాళ్ళే చేసుకోగలిగేటట్టుగా కనుక మనం తయారు చేయగలిగితే దేశ పురోగతికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది. గ్రామాలని అభివృద్ధి చేయాలా, గ్రామాలని స్ట్రెంథెన్ చేయాలా వద్దా, గ్రామంలో ఉన్న మంచి చెడు ఏంటి మీద భిన్నమైన వాదనలు ఉన్నాయి. కుల వ్యవస్థ బలంగా నాటుకుపోవడానికి కొనసాగడానికి గ్రామాలే కారణము, పట్టణీకరణ జరిగితే కనుక కుల వ్యవస్థని రూపుమాపడానికి అవకాశం ఉంటుంది అని ఒక వాదన ఉంటుంది. ఇంకొక రకంగా గ్రామాలలో మనం అభివృద్ధి చేస్తే తప్ప ఇంత జనాభాని మనం పట్టణాలలో ఉంచడానికి సాధ్యం కాదు, కాబట్టి గ్రామాల మీద దృష్టి పెట్టాల్సిందని ఒక మరో వాదన ఉంటుంది. ఏ వాదన ఎట్లా ఉన్నా సరే ఈ రోజున పరిపాలన విషయానికి వచ్చినట్లయితే విలేజ్ ఈజ్ అ యూనిట్. గ్రామం ఒక యూనిట్గా ఒక కేంద్రంగా ఉంది, రకరకాల సేవలు అందించడానికి, రకరకాల కార్యక్రమాలు తీసుకోవడానికి. ఈ దేశంలో దాదాపుగా 7 లక్షల గ్రామాలు ఉన్నాయి. ఈ 7 లక్షల గ్రామాలు కూడా కుటుంబం ఎట్లయితే ఒక యూనిటో గ్రామం కూడా అంతే ఆర్గానిక్ యూనిట్. ఇప్పుడు ఈ గ్రామ స్థాయిలో ఎలాంటి పరిపాలనా వ్యవస్థ ఉండాలి అనే దాని మీద ఇప్పటిదాకా ఎన్నో మార్పు చేర్పులు. బల్వంతరాయ్ మెహతా కమిటీ ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ మీద గ్రామ స్థాయిలో ఎట్లాంటి పరిపాలన ఉండాలనే దాని మీద సిఫార్సులు ఇవ్వటం జరిగింది. ఇంత మునుపు నేను చట్టాల ప్రస్తావన చేసిన వీటన్నిటిని ఆధారంగా చేసుకొని భారత రాజ్యాంగంలో మనం కొత్తగా ఒక పార్ట్ని చేర్చాం. పార్ట్ 9 పేరుతోటి 1992లో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి రాజ్యాంగ భద్రత కల్పించడం జరిగింది ఈ రాజ్యాంగ సవరణ ద్వారా. పార్ట్ 9 పేరుతోటి ఆర్టికల్ 243ని ఇందులో రాజ్యాంగంలో జోడిస్తూ గ్రామ పరిపాలన, గ్రామ సభలు, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటికీ సంబంధించిన ప్రస్తావన, వాళ్ళని మనం ఎట్లా ఎంపిక చేసుకోవాలి, పరిపాలన ఏ విధంగా ఉండాలి, చట్టాలు ఏ విధంగా రూపొందించుకోవాలి, అన్ని అంశాలు కూడా ఈ ఆర్టికల్ 243లో పొందుపరచడం జరిగింది. అంతేకాదు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయబోయే గ్రామస్థాయి, అదేవిధంగా అది 3 అంచెల గ్రామ పంచాయతీ వ్యవస్థ, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజ్యాంగం మాట్లాడుతుంది. గ్రామ స్థాయిలో ఒక వ్యవస్థ, మండలం లేదా తాలూకా స్థాయిలో మరొక వ్యవస్థ, జిల్లా స్థాయిలో ఇంకొక వ్యవస్థను ఏర్పాటు చేయాలని. ఈ రోజున మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ ఉంటుంది, మండల పరిషత్ ఉంది, జిల్లా పరిషత్ ఉంది. 3 టైర్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేయాలని రాజ్యాంగం చెప్తుంది. వాటిని ఏర్పాటు చేయటమే కాకుండా వాళ్ళకి అధికారాలు బదలాయించాలి, కొన్ని రకాల కార్యక్రమాలు, కొన్ని రకాల అధికారాలు వాళ్ళకి ఇవ్వాలి అని చెబుతూ రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ని దీంట్లో యాడ్ చేయడం జరిగింది. 11వ షెడ్యూల్లో దాదాపుగా 29 రకాల అధికారాలు పంచాయతీలకు బదలాయింపు చేయాలి అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. అందులో చాలా కీలకమైన ఉంటుంది. వ్యవసాయం ఉంది, భూ సంస్కరణలు కూడా గ్రామ పంచాయతీలకు అప్పచెప్పాలి. అదేవిధంగా ఫిషరీస్ కానీ, అడవులు కానీ, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కానీ, గ్రామీణ హౌసింగ్ కానీ, డ్రింకింగ్ వాటరు, ఇట్లా చాలా కీలకమైన అంశాల మీద అధికారాలన్నీ కూడా పంచాయతీలకు బదలాయింపు చేయాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది. ఆ మేరకు 1994లో ఒక పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు దాన్ని కొంత మార్పు చేర్పులతోటి 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని మనం తీసుకురావటం జరిగింది. ఈ రోజున మనం ఈ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న కొన్ని కీలకమైన నిబంధనల గురించి మాట్లాడదాం. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ఈ చట్టంలో 3 టైర్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించిన ప్రస్తావన. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్, ఈ మూడింటిని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, అందులో సభ్యులు ఎవరు ఉండాలి, వాళ్ళని ఏ విధంగా ఎన్నుకోవాలి, ఎన్నికల ప్రక్రియ, ఆ ఎన్నికల ప్రక్రియలో వచ్చే వివాదాల పరిష్కారం కోసం ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఈ పంచాయతీరాజ్ చట్టంలో ఉంచటం జరిగింది. పంచాయతీలతో పాటు రాష్ట్రంలో మున్సిపాలిటీస్ ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఈ మున్సిపాలిటీల కోసం, మున్సిపల్ కార్పొరేషన్ల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. నేను దాని గురించి మాట్లాడపోవట్లేదు. కేవలం ఈ రోజున మనం ప్రస్తావన చేసుకుంటుంది పంచాయతీరాజ్ చట్టం గురించే. పంచాయతీరాజ్ చట్టంలో ఈ 3 ఇన్స్టిట్యూషన్సే ఉంటాయి: గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్. ఇందులో వారి ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ని ఎట్లా ఎన్నుకోవాలి, వార్డు మెంబర్లను ఎట్లా ఎన్నుకోవాలి, మండల ప్రెసిడెంట్ ఎంపిక ఏ విధంగా జరుగుతుంది,
జిల్లా పరిషత్ ఎంపిక, జిల్లా పరిషత్ సభ్యులు కానీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కానీ ఎట్లా ఎన్నిక చేసుకుంటారు, ఇవన్నీ నిబంధనలు దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ నిబంధనల ప్రస్తావన మనం ఈరోజు చేయట్లేదు, ఎందుకంటే వాటిని వివరంగా మాట్లాడాలంటే చాలా ఎక్కువ సమయం ఉంటుంది. రెండోది, ఇది మనకు కావాల్సిందల్లా పంచాయతీరాజ్ చట్టంలో గ్రామీణులకు సంబంధించిన అవసరాలకు సంబంధించి ఏ నిబంధనలు ఉన్నాయో వాటినే ఈ రోజున మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది రోడ్ల గురించి కావచ్చు, మంచినీటికి సంబంధించి కావచ్చు, ఇంటి స్థలాలకు సంబంధించి కావచ్చు, ఇంటి నిర్మాణానికి సంబంధించి కావచ్చు. అదేవిధంగా ఏదైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో తెలంగాణలో 3 ఉమ్మడి జిల్లాలలో ప్రధానంగా షెడ్యూల్ ప్రాంతం తెలంగాణలో ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొంత ప్రాంతం షెడ్యూల్డ్ ప్రాంతం ఉంది. గిరిజన ప్రాంతం కూడా అంటాం మనం, దాన్ని ఏజెన్సీ ప్రాంతం అంటాం. భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా పేర్కొనబడిన గిరిజన ప్రాంతాలు ఇవి. ఇక్కడ ఈ చట్టం ఆటోమేటిక్గా వర్తించదు. ఇంతకు మునుపు ఈ ప్రాంతాలకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టంలో ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి. వాటి గురించి కూడా చర్చిద్దాం. 1994లో పంచాయతీరాజ్ చట్టం వచ్చిన తర్వాత ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని షెడ్యూల్డ్ ప్రాంతాలకి వర్తింపచేస్తూ ఇంకో చట్టం చేసుకున్నాం. అదే చాలా పాపులర్గా పీసా చట్టం అంటాం. పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ పేరుతోటి ఈ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న ఏ నిబంధనల్ని గిరిజన ప్రాంతంలో వర్తిస్తాయో దానికోసం ఒక ప్రత్యేక చట్టాన్ని చేసుకోవటం జరిగింది. ఈ 2018 చట్టం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందో, ఈ 2018 పంచాయతీరాజ్ చట్టంలోనే గిరిజన ప్రాంతాలకు సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నాయి. మనం వాటి గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో చాలా నిబంధనలు ఉన్నాయి. దాదాపుగా అది ఒక 300 పేజీల చట్టం. ఇందులో ఉన్న అన్ని నిబంధనల గురించి ఇప్పుడు నేను మాట్లాడను, కానీ ఒక 3-4 ప్రధానమైన అంశాల గురించి ఇప్పుడు చర్చిద్దాం. అందులో మొట్టమొదటిది, గ్రామాలలో ఇంటి స్థలాలు లేదా లేఅవుట్లు వేయాలి అంటే ఎట్లాంటి నిబంధనలు ఉన్నాయి. ఒక గ్రామంలో ఇల్లు కట్టుకోవాలనుకున్నట్లయితే ఏ నిబంధనలు ఉన్నాయి. ఇది చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి ఇప్పటికీ. పంచాయతీరాజ్ చట్టం ఏం చెప్తుంది? పంచాయతీలు కనుక పంచాయతీ పరిధిలో ఉన్న ఒక వ్యవసాయ భూమిలో నేను లేఅవుట్లు వేసి ప్లాట్లుగా విక్రయించటమో, లేదా వ్యవసాయ భూమిలో నేనే ఇల్లు కట్టుకోదలుచుకున్నట్లయితే పంచాయతీరాజ్ చట్టం ఏం చెప్తుంది? రెండవది, నాకున్న స్థలములో నేను ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకుంటే బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్స్ ఏ విధంగా తీసుకోవాలి? దీనికి సంబంధించి ఒక 2 కీలకమైన సెక్షన్స్ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నాయి. మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంటి స్థలాల విషయానికి వచ్చినట్లయితే ప్రతి గ్రామంలో, మనం రెవెన్యూ గ్రామంలో ఒక కొంత స్థలాన్ని గ్రామ కంఠం లేదా ఆబాదిగా కేటాయించబడి ఉంటుంది. మనం ఏ రెవెన్యూ పట్టం తీసుకున్నా, ఏ గ్రామాన్ని గ్రామ నక్షా తీసుకున్నా సరే, అన్ని భూ కమతాలకి మనకి ఏదో ఒక నంబర్ కనబడుతుంది. 1 నుంచి మొదలుపెట్టి ఎన్ని సర్వే నెంబర్లు ఉంటే అన్ని నెంబర్లు ఇస్తారు. కానీ ఒకే ఒక ప్రాంతము నెంబర్ లేకుండా ఉంటుంది సాధారణంగా. అది నివాస స్థలాల కోసం కేటాయించబడ్డ ప్రాంతం. దాన్నే గ్రామకంఠం లేదా ఆబాది అని అంటాం. ఈ గ్రామకంఠం ఆబాదిలో గనక ఇల్లు కట్టుకోవాలనుకుంటే నిబంధనలు ఒకలాగా ఉంటాయి. ఈ రోజున గ్రామాలు ఆ గ్రామకంఠం దాటి ఎప్పుడో బయటకు వచ్చేసాయి. జనాభా పెరిగిపోయింది. ఒకప్పుడు ఎకరమో 2 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు కేటాయించి ఉంటారు ఆ గ్రామంలో నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి. కానీ ఈ రోజున గ్రామం అది దాటి బయటకు వచ్చేసింది. ఆ చుట్టూ ఉన్న వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వ్యవసాయ భూములలో కూడా గ్రామం విస్తరించి ఉంది. ఈ వ్యవసాయ భూములలో కనుక ఇల్లు కట్టుకోవాలంటే, లేఅవుట్లు వేయాలంటే ఏం చేయాలి? ఈ రెండింటిని మనం గమనించి చూద్దాం. ముందుగా గ్రామ కంఠంలో కనుక మీకు స్థలం ఉండి మీరు అక్కడ ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నట్లయితే బిల్డింగ్ పర్మిషన్ కోసం, ఇల్లు నిర్మాణం చేసుకోవటం కోసం దరఖాస్తు గ్రామ పంచాయతీకి పెట్టుకోవాలి. మీ దరఖాస్తు గ్రామ పంచాయతీకి వెళ్ళిన వారం రోజుల్లోగా మీ దరఖాస్తుని టెక్నికల్ శాంక్షన్ కమిటీకి పంపుతారు. టెక్నికల్ శాంక్షన్ కమిటీ ఇతర అన్ని వివరాలు పరిశీలించి చూస్తుంది. అక్కడ బిల్డింగ్ కట్టడానికి అవకాశం ఉందా లేదా, ఇతర నిబంధనలు పాటిస్తున్నారా లేదా చూడటం మాత్రమే కాకుండా గ్రామ స్థాయిలో 2 ఫ్లోర్ల కంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వడానికి ఉండదు. 2 అంతస్తుల కంటే మించి కట్టుకోవడానికి పర్మిషన్స్ ఉండవు. వీటన్నిటినీ మీ ప్లాన్ని చూసి వారు టెక్నికల్ శాంక్షన్ అథారిటీ అప్రూవల్ ఇస్తే గ్రామ పంచాయతీ మీకు బిల్డింగ్ పర్మిషన్ శాంక్షన్ చేస్తుంది. ఇక్కడ ఇంకొక అనుమానం చాలామందికి వస్తుందంటే, గ్రామ కంఠంలో ఉన్న భూమికి యజమాని ఎవరు? గ్రామ కంఠాలన్నీ ప్రభుత్వ భూములేనా? గ్రామ కంఠం పరిధిలో గనక మన పేరుతో ఖాళీ స్థలం ఉంటే, లేదా మన గనక ఖాళీ స్థలం ఉంటే
అది ప్రభుత్వ భూమి అని చెప్పి దరఖాస్తు తిరస్కరించడానికి గ్రామ పంచాయతీకి అధికారాలు ఉన్నాయా? దీని మీద ఇప్పుడిప్పుడే ఒక స్పష్టత వచ్చింది. సాధారణంగా నిన్న మొన్నటి వరకు కూడా నియమం ఏంటంటే గ్రామ కంఠం కానీ ఆబాది కానీ ప్రభుత్వ భూమిగా పరిగణించబడుతుంది. ఎవరి అనుభవంలో భూమి ఉందో, ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళు అనుభవించవచ్చు, కానీ వాటిని అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలు లేదు అనేది నిబంధన. దానిపైన గౌరవ హైకోర్టు పలు తీర్పులలో స్పష్టత ఇస్తూ ఏం చెప్పిందంటే గ్రామ కంఠము లేదా ఆబాది అంటే ప్రభుత్వ భూమి కాదు, కేవలం నివాస స్థలాలకు కేటాయించిన భూమిని అర్థం మాత్రమే. ఎవరికి గ్రామ కంఠంలో భూమి ఉన్నా ఆ భూమి వాళ్ళకే చెందుతుంది, వాళ్ళని అమ్మకాలు కొనుగోలు చేయొచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, నిషేధిత జాబితాలో కూడా పెట్టకూడదు అని చెప్పి స్పష్టత ఇచ్చారు. కాబట్టి ఈరోజున గ్రామ కంఠంలో భూమి కనుక ఉన్నట్లయితే, మీ ఆధీనంలో మీకు భూమి ఉన్నట్లయితే అది మీకే చెందుతుంది, అక్కడ ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్ తీసుకోవచ్చు. ఇక మరొకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆ గ్రామ కంఠం లేదా ఆబాది పరిధిలో ఏవైతే ప్రభుత్వ పోరంబోకు భూములు ఉంటాయో, అది శ్మశానాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, గ్రేజింగ్ ల్యాండ్స్ అంటాము, పచ్చిక బయళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ గ్రామ పంచాయతీకి అధికారాలు ఉంటాయి, పంచాయతీ పరిధిలో ఉంటాయి. కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి దాన్ని వెనక్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. అలా నోటిఫికేషన్ జారీ చేసేంతవరకు కూడా ప్రజా ప్రయోజనాల కోసం ఉంచిన ఏవైతే కామన్ ల్యాండ్స్ ఉంటాయో, పోరంబోకులు ఉంటాయో, వాటి మీద అధికారాలు పంచాయతీకి ఉంటాయి. ఇక గ్రామ కంఠం బయట ఉన్న భూముల విషయానికి వచ్చినట్లయితే ఆ భూమిని లేఅవుట్లుగా చేసి విక్రయించాలనుకున్నా లేదా లేఅవుట్లుగా చేసి అక్కడ మీరు ఇంటి నిర్మాణం చేయదలుచుకున్నా సరే, ముందుగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మారుస్తూ ఆర్డీఓ ఒకప్పుడు, ఇప్పుడు తహసీల్దార్ దగ్గర ల్యాండ్ కన్వర్షన్ చేయించుకోవాలి. నాలా చట్టం కింద కన్వర్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ టు నాన్ అగ్రికల్చర్ పర్పసెస్ యాక్ట్ పేరుతోటి ఏదైతే నాలా చట్టం ఉందో, నాలా చట్టం కింద ముందు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మారుస్తూ పర్మిషన్ తీసుకోవాలి, కన్వర్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలా వచ్చిన తర్వాత లేఅవుట్లు చేసుకొని ఆ లేఅవుట్ ప్లాన్ని గ్రామ పంచాయతీకి దరఖాస్తు పెట్టుకోవాలి. గ్రామ పంచాయతీ ఈ దరఖాస్తు వచ్చిన వారం రోజుల్లోగా టెక్నికల్ శాంక్షన్ కమిటీకి ఈ అప్లికేషన్ పంపుతారు. వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆ నిబంధనల మేరకు ఎంత భూమినైతే గ్రామ పంచాయతీకి మార్టిగేజ్ చేయాలో అది మార్టిగేజ్ చేసి, అక్కడ ఉండే కొన్ని ఖాళీ స్థలాలు లేకపోతే రోడ్స్ కోసం కేటాయించబడిన భూమి, పార్కుల కోసం కేటాయించబడిన భూమిని పంచాయతీ పేరుతో మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. ఆ నిబంధనలు పాటించిన తర్వాత గ్రామ పంచాయతీ పంచాయతీరాజ్ చట్టం కింద లేఅవుట్కి అప్రూవల్ ఇస్తుంది. ఇది లేఅవుట్ అప్రూవల్ కోసం. అదేవిధంగా బిల్డింగ్ కట్టుకోవడం కోసం పర్మిషన్ తీసుకోవాల్సిన విధానాలు. షెడ్యూల్డ్ ప్రాంతంలో ఈ నిబంధనలు ఏ విధంగా వర్తిస్తాయి అనే విషయానికి వచ్చినట్లయితే, చట్టం భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే అసెంబ్లీ చేసిన చట్టాలు ఏవైతే ఉంటాయో అవి యథాతథంగా షెడ్యూల్ ప్రాంతానికి వర్తించవు. షెడ్యూల్ ప్రాంతానికి ఆ చట్టం వర్తించాలంటే గవర్నర్ ఆ చట్టాన్ని షెడ్యూల్ ప్రాంతానికి వర్తింప చేస్తేనే అవి షెడ్యూల్ ప్రాంతానికి అందుబాటులో ఉంటాయి, అమల్లో ఉంటాయి. ఆ విధంగా ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని 1996లో చేసిన పీసా చట్టం వల్ల ఈ షెడ్యూల్ ప్రాంతానికి వర్తింప చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2018 చట్టంలో కూడా ఒక అధ్యాయం మొత్తం కూడా షెడ్యూల్డ్ ప్రాంతానికి సంబంధించిన నియమ నిబంధనలే ఉంచటం జరిగింది. ఇందులో కొన్ని మార్పులు ఉంటాయి. మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్న పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న నిబంధనల్లో షెడ్యూల్డ్ ప్రాంతంలో కొంత వేరియేషన్తో అప్లై అవుతాయి, కొన్ని వేరియేషన్ తోటి వర్తింపజేయడం జరుగుతుంది. ఏంటవి అంటే, ఒకటి, ట్రైబల్కి రిజర్వేషన్ ఉంటుంది. అక్కడ పంచాయతీ ఎన్నికలలో బయట పంచాయతీలో ఉన్నట్టుగా కాకుండా గిరిజన పంచాయతీలలో భిన్నమైన రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుంది, అదొక మార్పు. రెండవది, భూసేకరణ కనుక చేయాల్సి వచ్చినట్లయితే గ్రామసభ కన్సల్టేషన్ లేకుండా గిరిజన ప్రాంతాలలో భూసేకరణ చేయడానికి వీలు లేదు. కన్సల్టేషన్ ప్రాసెస్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది ఈ నిబంధనల మేరకు. అంతేకాకుండా గిరిజన ప్రాంతాల విషయానికి వచ్చినట్లయితే వివిధ గిరిజన ప్రాంతాలకు సంబంధించిన చట్టాలలో ఉన్న అధికారాలు కూడా ఈ రోజున ఈ గ్రామసభకు ఇవ్వటం జరిగింది. ఉదాహరణకి ఎల్టీఆర్ చట్టం ఉంది. షెడ్యూల్ ప్రాంతాల్లో కనుక గిరిజన భూములు అన్యాక్రాంతం జరిగితే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అట్లా చర్యలు తీసుకునే అధికారము షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న ఏజెన్సీ అధికారులకు ఉంటుంది. ఆ పవర్స్ ఈ రోజున గ్రామసభ కూడా కట్టబెట్టడం జరిగింది. గ్రామసభ ఎల్టీఆర్ కేసుని ఇనిషియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా మిగతా అధికారాలకు కూడా ఈ గ్రామసభకు బదలాయింపు చేయాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది.
మొత్తంగా చూసినట్లయితే భారత రాజ్యాంగమేమో దాదాపుగా 29 రకాల అంశాలపై అధికారాలని గ్రామసభకు కట్టబెట్టాలని చెప్తుంది. ఇప్పుడు అన్ని అంశాలు ఇంకా గ్రామసభకు అధికారాలు రాలేదు, కానీ మెల్లమెల్లగా కొన్ని అంశాలని గ్రామ పంచాయతీకి బదలాయింపు చేసే ప్రయత్నం ఈ చట్టం ద్వారా జరుగుతుంది. ఆ గ్రామంలో చుట్టూ ఉన్న ఏదైతే అటవీ ప్రాంతం ఉంటుందో ఆ అడవుల్ని మేనేజ్ చేసే అధికారాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసి గ్రామాలకు ఇచ్చే అవకాశం పంచాయతీరాజ్ చట్టంలో ఉంది. ఆ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములు, ఇనాం భూములు లేదా దేవాదాయ భూముల్ని మేనేజ్ చేసే అధికారాలు కూడా పంచాయతీలకు ఇవ్వడం కోసం ఇందులో నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ 29 అధికారాల్లో చాలా వరకు ఈ రోజున పంచాయతీరాజ్ చట్టం ద్వారా బదలాయింపు చేసే ప్రయత్నం జరిగింది. ఇంకా జరగాల్సింది చాలా ఉంది. ఇక్కడ ఒక 2 కీలక అంశాలు ప్రస్తావన చేసి ఈరోజు ఈ ఎపిసోడ్ ముగించుకుందాం. ఒకటి, పంచాయతీ వ్యవస్థ గురించి ఆలోచన వచ్చినప్పటి నుంచి కూడా గ్రామ స్థాయిలోనే చట్టాలు చేసుకునే అధికారం, గ్రామ స్థాయిలోనే చట్టాలని చేసుకున్న రూల్స్ని అమలు చేసే అధికారం, అలాంటి వ్యవస్థ కావాలనే ప్రయత్నం జరిగింది. అవి 2 వచ్చినాయి. గ్రామసభ, ఆ ఊరిలో ఓటు హక్కు ఉన్న ప్రతి వారు గ్రామసభలో మెంబరు. ఆ గ్రామానికి ఏం కావాలో 2 నెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించుకోవాలి. గ్రామసభలో చర్చ చేసుకుంటారు. గ్రామసభ చేసిన తీర్మానానికి అనుకూలంగా పంచాయత్ సెక్రటరీ, ఇతర అధికారులు అవి అమలు చేయాల్సి ఉంటుంది. గ్రామసభే గ్రామానికి అసెంబ్లీ. అదేవిధంగా పంచాయత్ సర్పంచి, వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో గ్రామానికి వారే ముఖ్యమంత్రి, వారే క్యాబినెట్ మెంబర్లు. వాళ్ళు స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేసుకోవచ్చు. వార్డు మెంబర్లు మిగతా పనులను ఎగ్జిక్యూట్ చేస్తారు. కానీ జ్యుడిషియల్ వింగ్ ఇప్పటికీ గ్రామానికి రాలేదు. ఆ తెచ్చే ప్రయత్నం కూడా జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో న్యాయ పంచాయతీల పేరుతోటి 4-5 రాష్ట్రాలలో గ్రామ స్థాయిలో లేదా 3-4 గ్రామాలు కలిపి న్యాయ పంచాయతీల ఏర్పాటు జరిగింది. కొన్ని చోట్ల ఇంకా నడుస్తూనే ఉంది. కానీ తెలంగాణలో కానీ చాలా రాష్ట్రాల్లో అలాంటి రాలేదు. దానికి ప్రత్యామ్నాయంగా ఇటీవల తీసుకొచ్చిన గ్రామ న్యాయాలయాల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం కింద 5-6 గ్రామాలకు కలిపి ఒక కోర్టును ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఈ 2 భిన్నమైన అంశాలు. గ్రామాలలో తీసుకెళ్లి కోర్టు పెట్టడం వేరు, ఇప్పటిదాకా ఉన్న పంచాయతీ స్థాయిలో ఉండే వివాద పరిష్కార వ్యవస్థ ఏదైతే న్యాయ పంచాయతీలు ఉన్నాయో వాటికి చట్టబద్ధత కల్పించడం వేరు. వీలైతే 2 జరిగినా మంచిదే. ఆ పని ఇప్పటికీ ప్రభుత్వాలు ఆలోచించాలి. గ్రామ స్థాయిలో జ్యుడిషియల్ వింగ్ని కూడా చేర్చే ప్రయత్నం జరగాలి. ఇక మరొక ఆలోచన మనం చేయాల్సింది, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం భూములకు సంబంధించిన చాలా కార్యక్రమాలు, చాలా మార్పు చేర్పులు భూపరిపాలన తీసుకొచ్చింది. గ్రామ స్థాయిలో ఉన్న విఆర్ వ్యవస్థను రద్దు చేశారు. డిజిటల్ రికార్డ్స్ తీసుకురావడం జరిగింది. కొత్త ఆర్ఓఆర్ చట్టం వచ్చింది. ఈ మార్పుల్లో భాగంగా భూపరిపాలన మరింత మెరుగ్గా ఉండాలి అంటే, భూమి హక్కుల్ని మరింత భద్రంగా కాపాడాలి అనుకున్నట్లయితే భూ పరిపాలనకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను కూడా పంచాయతీలకు కట్టబెట్టడానికి ఆలోచన చేయాలి. మరి ముఖ్యంగా టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. టైటిల్ గ్యారంటీ చట్టం వస్తే రాష్ట్ర ప్రభుత్వమే టైటిల్కి గ్యారంటీగా ఎందుకు ఉండాలి? గ్రామ స్థాయిలోనే గ్రామ పంచాయతీలే టైటిల్కి గ్యారంటీగా ఉండే ఒక ఆలోచన చేయొచ్చు. అందుకు ప్రతిఫలంగా ప్రతి భూ యజమాని కొంత డబ్బు గ్రామ పంచాయతీకి చెల్లించినట్లయితే అటు గ్రామాలకి, గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుంది, ఇటు రైతుకి తన భూమి హక్కులపై, హద్దులపై స్పష్టత, భద్రత చేకూరే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచన చేయాలి. చివరిగా రాజ్యాంగం ఏదైతే 29 అంశాలపై పంచాయతీలకు అధికారాలు ఇవ్వాలని చెప్తుందో అవి ఎప్పుడైతే మనం పూర్తిగా సాధించగలుగుతామో, అంతకంటే ఇంకొంచెం ఎక్కువ అధికారాలు ఇచ్చినప్పుడు మాత్రమే మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తేనే దేశం సుభిక్షంగా, సంతోషంగా, ఒక ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఆ వైపు ప్రయత్నాలు జరగాలని, అందుకోసం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఏదైతే కొత్త చట్టం ఉందో అది దోహదం చేయాలని కోరుకుంటూ వచ్చే వారం మరొక అంశం గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.